ఎఫ్డి ఆర్ లిక్విడ్ ఫండ్ ఏది బెటర్ చూసేద్దాం. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫ్డి రిటర్న్స్ చూసినట్టయితే యావరేజ్గా 6% నుంచి 7.5% ఆఫర్ చేస్తూ ఉంటారు. అదే లిక్విడ్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్ చూసినట్టయితే 6 to 7%. నెక్స్ట్ రిస్క్ చూసినట్టయితే బ్యాంక్ ఎఫ్డి కాబట్టి కంప్లీట్గా బ్యాంక్ గ్యారంటీ అయితే ఉంటుంది. ఒక రిస్క్ చూసినట్టయితే వెరీ లో. అండ్ లిక్విడ్ ఫండ్స్ కూడా ఎక్కువగా హై రేటెడ్ బాండ్స్లోని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం లో రిస్క్తోనే ఉంటాయి. నెక్స్ట్ లిక్విడిటీ చూసినట్టయితే ఎఫ్డి మెచ్యూరిటీ అవ్వకుండా మనం విత్డ్రా చేయాలనుకుంటే కొన్ని పెనాల్టీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే లిక్విడ్ ఫండ్స్ లో మనకి ఎప్పుడు కావాలన్నా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ చూసినట్టయితే ఎఫ్డీలో మనకి ఎక్కువగా ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉండవు. బట్ లిక్విడ్ ఫండ్స్ తో పాటు అదర్ డెట్ ఫండ్స్ మనకి మంచి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ మనకి క్వార్టర్లీ క్యాలిక్యులేట్ అయితే లిక్విడ్ ఫండ్స్ మీద రిటర్న్స్ అనేవి డైలీ బేస్ లో క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ లిక్విడిటీ ఇష్యూ లేకుండా 1-2 years వరకు నాకు ఫిక్స్డ్ రిటర్న్ కావాలంటే ఎఫ్డి బెటర్ ఆప్షన్ అవుతుంది. షార్ట్ టర్మ్ నీడ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ ని పార్క్ చేద్దాం అని చూస్తుంటే లిక్విడ్ ఫండ్స్ బెటర్ ఆప్షన్ అవుతాయి. అండ్ ఈ లిక్విడ్ ఫండ్స్ తో పాటు అదర్ డెట్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చేసి ఈ టైటిల్ కింద అయితే పిన్ చేసా, దాని మీద క్లిక్ చేసి చూసేయండి.